ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు ఆయన శాంతికి కర్తగా, సమాధాన అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకునే దేవుడుగా, శాంతిని ఆయన ఈ యొక్క లోకానికి, ఆయనను నమ్మిన వారందరికీ, ఆయనను విశ్వసించిన వారందరికీ అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్మిన వారందరికీ యేసుక్రీస్తు శాంతిని అనుగ్రహించాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను మీకు శాంతినిస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానమునే నేను మీకు ఇస్తూ ఉన్నాను. నా సమాధానము మీరు గనుక పొందుకోగలిగితే మీరెప్పుడు కూడా సఫర్ అవ్వరు. సమాధానము ఈ యొక్క భూమిపైన అత్యంత కాస్ట్లీయెస్ట్ థింగ్గా ఉంది. అదే గనుక మార్కెట్ ప్లేసెస్లో దొరికితే, అదే గనుక ఎక్కడ పడితే అక్కడ అమ్మగలిగితే, కనీసము చాలా విలువైనదిగా ఒక్క చోట మాత్రమే ఇది దొరుకుతుంది, ఇక అన్ని చోట్ల దొరకదు అన్నట్లుగా దొరికినా కూడా దానిని ఎంతో వెలపెట్టి కొంతమంది అయినా సరే ధనవంతులైన వారు కొనగలరు. కానీ అది అలా దొరికేది కాదు కదా, ఎందుకంటే ఇది వస్తు సామాగ్రి కాదు, ఇది దేవుని యొక్క అత్యున్నతమైన బహుమానము. ఇది దేవుడు అనుగ్రహించు బహుమానం కాబట్టి ఇది భౌతికముగా దొరికేది కాదు, మానవుడు సంపాదించుకునేదో, మానవుడు తన శక్తితో తన సామర్థ్యంతో తయారు చేసేదో కాదు, ఇది దేవుడే ఇచ్చేది. కాబట్టి ఈ భూమిపైన మనిషికి సమాధానం అన్నది అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది. అనగా వానికి ఖచ్చితంగా కావాలి. మానవుడు అనబడే వానికి ఎవరైనా సరే, అది ధనవంతుడైనా సరే, పేదవాడైనా సరే, మధ్య తరగతి అయినా సరే, ఎవరైనా సరే సమాధానం లేకపోతే విలవిల్లాడిపోతారు. సమాధానం లేకపోతే అసమాధానమే, సమాధానం లేకపోతే శాంతి లేకపోతే సాడ్నెస్ ఉంటుంది, సారో ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అవి ఉండకూడదు అంటే సమాధానం ఉండవలసిందే. సమాధానం ఉంటే వీటి మోస్ట్లీ ఇవి లేకుండా చేసుకోవచ్చు, లేదు అవి ఉన్నా కూడా అది చాలా తక్కువగానే ఉంటుంది. కానీ సమాధానమే ఎక్కువగా మనల్ని నడిపించేదిగా, మనము వర్ధిల్లులాగున చేసేదిగా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని బట్టి ఈ యొక్క భూమిపైన అనేకమైన విభేదాలు, వైషమ్యాలు, వేరుపాట్లు కలగొచ్చేమో, కానీ అయితే అవి దేవుడు తీసుకొని వస్తే ఒక మనిషిలో, ఒక కుటుంబంలో, మనుషుల మధ్యలో జరిగేవి కాదు, కానీ లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న యుద్ధాన్ని బట్టి అవి జరుగుతాయి. కానీ దేవుడైతే మాత్రము, యేసయ్య అయితే మాత్రము ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన సమాధానాన్ని ఆయన ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. నీకు రక్షణ ఉంటే, నీకు విమోచన ఉంటే, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచితే, సమాధానము, శాంతి నీకు బహుమానముగా ఇవ్వబడింది. దేవుడు నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది నీవు ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు, కానీ ఇది రక్షణలో నీకు బహుమానముగా ఇవ్వబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దీన్ని యేసయ్య అని విశ్వసించి నీవు పొందుకొని అనుభవించాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమాధానము, ఈ యొక్క శాంతి సమాధానము ఎవరిలో అయితే ఉండదో వారు తప్పక కలవరపడడం జరుగుతుంది. వారు తప్పక అశాంతిలో, అసమాధానంలో, అలాగే వారి జీవితంలో ఎన్నో బాధలు, కన్నీరు, నిట్టూర్పులు అన్న వాటిలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్గా అనేక మంది సఫర్ అవ్వడం జరుగుతుంది. ఎవరి జీవితంలో అయితే సమాధానము ఫోకస్ చేయరు, సమాధానము కొరకు ఎదురు చూడరు, సమాధానము పైన దృష్టి నిలుపరు, వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనుభవించి సఫర్ అవ్వడం జరుగుతుంది. దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, దేవుడు నీకు కనపరుస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా బిడ్డలారా, నేను రక్షించుకున్న నా పిల్లలారా, గొర్రెలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నా సమాధానమునే నేను నీకు ఇచ్చుచున్నాను.